భారత్కు అతిపెద్ద తలనొప్పులలో పీఓకే ఒకటి. షాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పేరు ఏదైనా కథ మాత్రం ఒకటే. కశ్మీర్ మాదంటే కాదు మాది అంటూ ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణమే ఉంటుంది. ఎంతో అందమైన కశ్మీర్లో మొత్తం తుపాకులతో 24 గంటల పహారా, డేగ కళ్లతో చెకింగ్, దేశంలో అంతర్భాగమైన వాళ్లకు వాళ్ళు పాక్ పౌరులుగా భావించే అక్కడి ప్రజలు. ఇది క్లుప్తంగా పీఓకే గురించి. అసలు పీఓకే ఎలా ఏర్పడింది? దాన్ని తిరిగి భారత్లో విలీనం చేయలేమా? చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఎన్నో చారిత్రక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ ఎందుకు పీఓకేపై నోరు మెదపటం లేదో ఈ వీడియోలో చూద్దాం. 1947లో బ్రిటిషర్స్ భారత్కు స్వాతంత్రం ప్రకటించినప్పటికీ మన దేశంలో మొత్తం 3 వ్యవస్థలు ఉండేవి. అవే బ్రిటిష్ ఇండియా, పోర్చుగీస్ వారు పరిపాలించే కొన్ని ప్రాంతాలు, స్వదేశీ సంస్థానాలు. ఇక్కడ బ్రిటిష్ ఇండియా అంటే ఏ ప్రాంతాల్లో బ్రిటిషర్స్ ఆధిపత్యం, అధికారం ఉండి పరిపాలించేవారో ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాగా చెప్పుకోవచ్చు. ఇక గోవా, డామన్ అండ్ డయ్యూ వంటి కొన్ని ప్రాంతాలను పోర్చుగీస్ వాళ్ళు పాలించేవారు. ఇక స్వదేశీ సంస్థానాలు అప్పట్లో దేశం మొత్తం బ్రిటిషర్స్ చేతిలోనే ఉండేది. పాలన మొత్తం వారికి నచ్చినట్టే జరిగేది. కానీ కొన్ని స్వదేశీ సంస్థానాలు మాత్రం బ్రిటిష్ పాలన ఒప్పుకోలేదు. దీనికి గాను బ్రిటిషర్స్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించకుండా ఉండటానికి స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టేవి. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినప్పుడే పీఓకే సమస్య మొదలైంది. బ్రిటిషర్స్ కేవలం తాము పాలిస్తున్న ప్రాంతాలు అంటే బ్రిటిష్ ఇండియాకు మాత్రమే ఇండిపెండెన్స్ ఇస్తున్నట్టు చెబుతారు. స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ ఇండియాలో కలవవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా స్వతంత్ర దేశంగా ఉండొచ్చు అని బ్రిటిషర్స్ ప్రకటించారు. ఎన్నో స్వదేశీ సంస్థానాలు భారత్లో విలీనం కావటానికి ఒప్పుకుంటే కొన్ని మాత్రం స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకొని అటు పాక్లోనూ ఇటు ఇండియాలోనూ కలవలేదు. వాటిల్లో కశ్మీర్ సంస్థానం కూడా ఒకటి. అప్పట్లో కశ్మీర్ సంస్థానాల్లో 70% ముస్లిం ప్రజలే ఉండేవారు. స్వాతంత్రం ఇచ్చిన టైంలో కశ్మీర్ను రాజపుత్ర వంశానికి చెందిన మహారాజా హరిసింగ్ అనే హిందూ రాజు పరిపాలించేవారు. ఈయన కశ్మీర్ను హిందూ ప్రాబల్యం ఉన్న భారత్లో కానీ, ముస్లిం మత ప్రాతిపదికన ఏర్పడిన పాక్లో కానీ కలిపేందుకు ఇష్టపడలేదు. కశ్మీర్ స్వతంత్ర దేశంగానే కొనసాగుతుందని ప్రకటించారు. కానీ కశ్మీర్ను వదులుకోవటానికి పాకిస్తాన్ అస్సలు ఇష్టపడలేదు. అందువల్లే అప్పటి పాక్ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా కశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మహారాజా హరిసింగ్కు రాయబారం పంపించారు. కానీ పాక్ హెచ్చరికలు హరిసింగ్ ఖాతరు చేయలేదు. అయితే కశ్మీర్లో రాచరిక పాలన రద్దు చేసి ప్రజాస్వామ్య పాలన ఏర్పాటు చేయాలని కశ్మీర్ లయన్ అని పిలువబడే షేక్ అబ్దుల్లా పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దీనికి తోడు 60,000 మంది కశ్మీర్ సైనికులు స్థానికులతో కలిసి ఇకపై ఎటువంటి పన్నులు కట్టమని మరొక ఉద్యమాన్ని లేవనెత్తారు. 1947 సెప్టెంబర్ అక్టోబర్లో హిందూ మిలీషియా, డోగ్రా దళాలు కలిసి జమ్మూలోని ముస్లింలపై దాడి చేసి దాదాపు 10,000 మంది ముస్లింలను చంపేశారు. పూంచ్లో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ బోర్డర్ వెంబడి ఈ తిరుగుబాటుదారులంతా కలిసి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అనే స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించారు. ఒక పక్క ముస్లింల ఊచకోత జరుగుతూ ఉన్న టైంలోనే చాలామంది ఆజాద్ జమ్మూ కాశ్మీర్కు, పాకిస్తాన్కు పారిపోయారు. ఈ ఘర్షణలలో 2 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయినట్టుగా అంచనా. అంతేకాకుండా ఎంతోమంది తాము ఏ దేశానికి చెందుతామో తెలియని అయోమయ స్థితిలో శరణార్థులుగా మారారు. అప్పటి వరకు ముస్లిం ప్రాబల్యం ఉన్న కాశ్మీర్ కాస్త హిందూ మెజారిటీ నగరంగా మారింది. ఇంతలో డోగ్రాలు ఉత్తర గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రావిన్స్పై పట్టు కోల్పోతారు. ఎందుకంటే తమ నాయకుడైన షేక్ అబ్దుల్లా జైలులో ఉండటమే. నాయకత్వం లేని సైన్యం మొత్తం చెల్లాచెదురైపోయింది. ఇలా బోర్డర్స్ అంతా అల్లకల్లోలంగా మారిన టైంలోనే అక్టోబర్ 22, 1947న అఫ్రిది, షఖ్తూన్ గ్రూప్ కశ్మీర్లకు సాయం చేయటానికి బారాముల్లోకి రావటం స్టార్ట్ చేస్తారు. అప్పటికే పాకిస్తాన్ నుంచి 2,000 మంది కఠోర సైనిక శిక్షణ పొందిన సైనికులు, ప్రాణాలకు తెగించి పోరాడే గిరిజన యువకులు కాశ్మీర్లోకి రహస్యంగా చొరబడ్డారు. మహారాజాకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం కాస్త క్రమంగా పాక్కు అనుకూల యుద్ధంగా మారింది. 1947 ఆగస్టు 15న కొంతమంది ఉద్యమకారులు కాశ్మీర్లో పాక్ జెండాను ఎగరేసి కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయాలని నినాదాలు చేశారు. అంతేకాకుండా కశ్మీర్లోని ముఖ్య ప్రాంతాలైన ముజఫరాబాద్, బారాముల్లాను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన పరిణామాలన్నీ చూసిన మహారాజు కశ్మీర్ పాక్ చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని భయపడ్డారు. అందమైన కశ్మీర్ కాస్త రక్తపాతాలతో నిండిపోవటాన్ని చూసిన మహారాజు కశ్మీర్ నుంచి పారిపోయి
అక్టోబర్ 24, 1947న తనకు సైనిక సాయం కావాలని అప్పటి భారత్ హోమ్ మినిస్టర్ అయిన వల్లభాయ్ పటేల్ సాయం కోరుతాడు. అయితే భారత్ ప్రభుత్వం మాత్రం విలీన ఒప్పందంపై సంతకం చేయాలని, కశ్మీర్ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్పై భారతదేశానికి అధికారం ఇవ్వాలని షరతు పెడుతుంది. మొదట ఈ కండిషన్కు ఒప్పుకోలేదు మహారాజు. కానీ అంతర్గత ఉద్యమాలు, ఒక పక్క పాక్ కవ్వింపులు, అమాయక ప్రజల మరణాలు, ఎంతోమంది శరణార్థులుగా మారటాన్ని చూసిన మహారాజు అక్టోబర్ 26న విలీన ఒప్పందంపై సంతకం చేశారు. అలా కశ్మీర్ భారత్లో అంతర్భాగంగా మారింది. ఆ తర్వాత పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి భారత్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న టైంలోనే అప్పటి ప్రధాని నెహ్రూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించారు. జమ్మూ కాశ్మీర్ ఇష్యూపై జోక్యం చేసుకోవాలని యుఎన్ఓను కోరారు నెహ్రూ. అప్పుడు ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ 47కు ఆమోదం తెలిపింది. కశ్మీర్ నుంచి పాక్ తన బలగాలు వెనక్కి తీసుకోవాలి, భారత ప్రభుత్వం కశ్మీర్లో పోరాడుతున్న తమ సైన్యాన్ని కనీసానికి తగ్గించాలి, పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కండిషన్స్ పెట్టింది. కానీ కశ్మీర్ నుంచి పాక్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ఇప్పటికీ ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. దీంతో 1949 రెండు దేశాల సరిహద్దుగా లైన్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. 1963లో సినో-పాక్ ఒప్పందం ద్వారా 5,000 స్క్వేర్ ఫీట్స్ ఉన్న సాక్షిగం వ్యాలీని చైనాకు గిఫ్ట్గా అప్పనంగా ఇచ్చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ పీఓకేని ఆక్రమించిన తరువాత ఆజాద్ కాశ్మీర్ గిల్గిత్ బలిస్టాన్గా విభజించింది. 40 లక్షల జనాభా కలిగిన ఆజాద్ కాశ్మీర్ 10 జిల్లాలుగా ఉంది. 18 లక్షల జనాభాతో గిల్గిత్ బాలిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ కంటే 6 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ గిల్గిత్ బాలిస్తాన్లోనే హిమాలయాలు ఉన్నాయి. భౌగోళికంగా కాశ్మీర్ ప్రాంతం భారత్కు ఎంతో కీలకమైంది. పాక్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించడంలో దేశ భద్రతకు పెద్ద ముప్పుగా తయారైంది. దీనికి తోడు చైనా ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టి చైనా పాక్ ఎకనామికల్ క్యారిడర్ను కన్స్ట్రక్ట్ చేస్తోంది. దీని వాల్యూ సుమారు $80 బిలియన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పేరుకే వాణిజ్య కట్టడమైన ఈ నిర్మాణం కానీ పూర్తయితే డ్రాగన్ దేశం తన సైన్యంతో మోహరించే అవకాశం ఉంది. దీనివల్ల భారత్కు మరింత భద్రతా ముప్పు రావచ్చు. సిచ్యువేషన్ చేయి జారుతుందని ఇండికేషన్స్ కనిపిస్తున్నా పీఓకేపై భారత్ ఎందుకు నోరు మెదపటం లేదంటే పీఓకేలో ఉన్న ప్రజలలో చాలామంది తమ ప్రాంతం పూర్తిగా పాకిస్తాన్లోనిదే అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సాక్షిగం వ్యాలీని చైనాకు గిఫ్ట్గా ఇచ్చేసిందో అప్పుడే తమ ప్రాంతాన్ని కూడా ఇలాగే ఏదో ఒక రోజు చైనాకు గిఫ్ట్గా ఇచ్చేస్తుందని భయపడుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది భారత్ను వ్యతిరేకించేవారే ఎక్కువ. ఎవరైనా సామాన్య ప్రజలు భారత్కు అనుకూలంగా మాట్లాడినా లేదా ఉద్యమాలు చేపట్టినా అన్యాయంగా అణచివేస్తున్నారు. ఒకవేళ అయినప్పటికీ వారు ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తే కిడ్నాప్ చేసి మరీ చంపేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 స్థానాలు ఈ పీఓకే ప్రజల కోసం రిజర్వ్ చేశారు. ఉద్యోగం, గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ పీఓకే ప్రజలకు మరిన్ని రిజర్వేషన్లు ఇస్తామని చెబితే పీఓకేలే భారత్ సపోర్టర్స్ను పెంచుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ వేదికలలో పీఓకే గురించి చెప్పి పాకిస్తాన్పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని తీసుకురావచ్చు. 2019 ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి చూపించింది మోడీ సర్కార్. దీంతో జమ్మూ కాశ్మీర్లో గత 7 దశాబ్దాలుగా వస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయింది. దీంతో కాశ్మీర్ని మరింత అభివృద్ధి చేసి చూపించింది మోడీ ప్రభుత్వం. అంతకాకుండా ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో గతంతో పోల్చుకుంటే కొంతమేర పరిస్థితి ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. దీంతో పీఓకేలో ఉన్నవారు సైతం భారత్లో కలిసేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఆర్టికల్ 370 రద్దును పాక్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు భారత్ ప్రభుత్వం. దీంతో కశ్మీర్లో స్వాతంత్ర జెండా ఒక్కటి మాత్రమే ఇప్పుడు స్వేచ్ఛగా ఎగురుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ఉంటే చైనా, పాక్ ఒకవైపు ఉన్నట్టు మారింది పరిస్థితి. ఎందుకంటే ఎన్నో దేశాలు కశ్మీర్ని భారత్లోని అంతర్భాగమని చెబుతుంటే చైనా మాత్రం కశ్మీర్ పాకిస్తాన్దే అని చెబుతూ వస్తోంది. కానీ అంతర్జాతీయంగా ఏ దేశం కూడా బహిరంగంగా ఎందుకు చైనా, పాక్ చర్యలను అప్రోచ్ చేయటం లేదంటే భారత్, పాక్, చైనా ఈ 3 దేశాలు అణ్వాయుధాలు ఉన్న దేశాలు. ఒకవేళ కశ్మీర్ గురించి మరొకసారి యుద్ధం జరిగితే అణ్వాయుధ ప్రయోగం తప్పదని అనుకుంటున్నారు. దీంతో ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. దీనివల్లే కశ్మీర్ ఇష్యూని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని యుఎన్ఓ కూడా చెబుతోంది. అయితే పీఓకేలోని ప్రజలు ఇండియాలో కలిసినా తర్వాత చాలా విపత్కర పరిస్థితులు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే ఇప్పటివరకు పాక్ తమ దేశమని, తమకు స్వాతంత్రం కావాలని పోరాడిన వారిలో ఖచ్చితంగా భారత్ విధానాలు నచ్చక మరో అంతర్గత ఉద్యమాలకు తెరతీసే అవకాశం ఉంది. అంతేకాకుండా మతపరమైన కల్లోలం సృష్టించే అవకాశం కూడా ఉంది. ఈ కారణాలతోనే పీఓకేపై భారత్ మాట్లాడటం లేదని అంటుంటారు. మరి మీరేమనుకుంటున్నారు? పీఓకేని ఇండియాలో పూర్తిగా విలీనం చేసేయాలని అనుకుంటున్నారా? లేదా ఎప్పట్లాగానే ఉండాలని అనుకుంటున్నారా? మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి.